హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, శారీ పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏ విధంగా చేశానో, అలాగే ఎందుకు చేశానో, అలాగే చాలా ఈజీ అయిన ట్రిక్స్ అండ్ టిప్స్తో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా చూస్తున్నారు కదండి, శారీ పైన మొత్తం కూడా మరకలు అనేది ఉన్నాయన్నమాట. ఈ శారీ అయితే నాదైతే కాదు, కస్టమర్ తీసుకొచ్చారు. అందులోనూ ఈ శారీ స్పెసిఫిక్గా నాకు చాలా ఇంపార్టెంట్ అయిన శారీ అండి. ఎందుకంటే ఇది మా డాడ్ గిఫ్ట్. సో తను ఇప్పుడు లేరు. నాకు ఎలాగైనా సరే దీని మీద కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్ అయినా సరే, లేదా పెయింటింగ్ అయినా సరే, నాకు ఈ మరకలు పోయే విధంగా, నేను కట్టుకునే విధంగా చేసి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారనమాట. సో వాళ్ళు చెప్పిన ఆ మాట కోసం నేను ఎంతకైనా చేద్దాం అని ఒక ఉద్దేశంతో అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే సజెషన్ చేశానండి. ఎందుకంటే ఆర్య వర్క్ చేయించుకోవాలంటే కొంచెం రేట్ ఎక్కువగానే పడుతుంది కదా. సో వాళ్ళు అంత బడ్జెట్ ఎఫోర్డ్ చేయలేమని చెప్పారు. సో అందుకని తక్కువ బడ్జెట్లో మనం ఇలా పెయింటింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని వాళ్ళకి సజెషన్ అయితే చేశానన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ శారీ పైన ఈ కలర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇవి అక్రిలిక్ పెయింటింగ్స్ అండి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా అన్ని మగ్గం వర్క్స్ ఐటమ్స్ దొరుకుతాయి కదా. కొన్ని ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఇలాంటి పెయింటింగ్స్ అయితే పెట్టుకో ఉంటారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటే ఎన్ని కలర్స్ అయినా సరే వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. సో మనం శారీకి తగ్గట్టుగా మనకి నచ్చిన కలర్స్ అయితే మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో నేనైతే పింక్, ఎల్లో, అలాగే గ్రీన్, ఇంకా అలాగే బ్రాంజ్ కలర్ అయితే తీసుకున్నానండి. సో ఇండియన్ రెడ్ అని కూడా అంటారనమాట. సో అలాంటి కలర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం శారీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం కలర్స్ అనేది చూసింగ్ అనేది తీసుకున్నామంటే మనకి ఏ ఫ్లవర్ అయినా కూడా అపీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇందుకోసం అయితే ఫ్లాట్లో ఒక బ్రష్ అంటే నెంబర్ 3 కానీ 4 కానీ తీసుకున్నాను. అలాగే రౌండ్గా ఉన్న బ్రష్ కూడా తీసుకున్నాను. దాని నెంబర్ కూడా 3 or 4 మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, సో మరకలు ఉన్న ప్లేసెస్లో నేను కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మరకలు కొంచెం హెవీగా కూడా ఉన్నాయన్నమాట. సో శారీలో అక్కడక్కడ చాలా దగ్గరలో అయితే పెట్టేస్తున్నారు. ఇవి ఎలా అయ్యాయో కస్టమర్కి కూడా తెలియలేదు. అంటే కబోర్డ్లో చాలా రోజులుగా అలా ఉంచేస్తే కూడా మనకు అప్పుడప్పుడు ఫోల్డింగ్ అనేది మార్చకపోతే కూడా మరకలు అనేది పడిపోతూ ఉంటాయండి. సో వాళ్ళకి తెలియకుండా పాపం పడిపోయాయంట. తనకి చాలా ఇష్టమైన శారీ కాబట్టి. సో ఇలా నేను పెయింటింగ్ అనేది ఆ మరకలు అనేది కనిపించకుండా వీలైనంత వరకు కవర్ చేసే విధంగా బిగ్ సైజ్ ఫ్లవర్స్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా నేను తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ప్రింటింగ్ అనేది వేసేసుకోవాలి. ఒకవేళ ప్రింటింగ్ అనేది చాలామందికి తెలియకుండా కనుక ఉంటే మనం కార్బన్ పేపర్ వైట్ కానీ ఎల్లో కలర్ తీసుకొని మనం కార్బన్ పేపర్ పెట్టి కూడా ప్రింటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఇంకా చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనం వైట్ కలర్ అనేది వేసుకోవాలన్నమాట, ఫస్ట్ కోటింగ్. ఎందుకంటే అప్పుడే మనకి ఏ కలర్ అయినా వైట్ పైన అయితే అపీరెన్స్ బాగా తెలుస్తుందండి. మనం డైరెక్ట్గా అదే కలర్ వేసామంటే కొంచెం డల్నెస్ అలాగే షైనింగ్ కూడా అనిపించదు అనమాట, కలర్ చేంజింగ్గా అనిపిస్తుంది. అదే మనం ఏ ఫ్లవర్ పైన అయినా కూడా సరే ఫస్ట్ కోటింగ్ వైట్ వేసేసి ఆ తర్వాత మనం ఏదైనా కలర్ కనుక వేసామంటే అపీరెన్స్ బాగుంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం వాల్కి పెయింటింగ్ ఎలా వేస్తామో ఫస్ట్ వైట్ కలర్ అయితే వేస్తాం కదా, పట్టి వైట్ కలర్తో. సో అలా ఒక కోటింగ్ వైట్తో వేసేసి ఆ తర్వాత మనం ఏదైనా కలర్ వేసామంటే అపీరెన్స్ బాగా తెలుస్తుంది కదా. సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో కూడా కొన్ని సార్లు మనం వైట్ కోటింగ్ ఇచ్చేసి ఆ తర్వాత మనకి నచ్చిన కలర్స్ కనుక ఇచ్చేసామంటే అపీరెన్స్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ పింక్ కలర్ అయితే వేసేసాను ఫ్లవర్స్కి. ఇంకా ఆ తర్వాత ఎల్లో కలర్, అలాగనే ఆరెంజ్ కలర్ కూడా ఫ్లవర్స్ అయితే వేసానండి. ఇంకా మనకు స్టెమ్స్ అనేది గ్రీన్ అయితే వేయలేదనమాట. అందుకోసం నేను ఇండియన్ రెడ్ కానీ బ్రాంజ్ కలర్ కానీ తీసుకొని మనకి మొత్తం కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలకి అన్నిటికీ లీవ్స్ అన్నిటికీ కూడా నేను ఆ కలర్స్తో అయితే ఫిల్ చేసేసానండి. ఇంకా మీకు ఫ్లవర్ మొత్తం వేసాకైతే అర్థమవుతుందనమాట. సో ఇంకా ఆ తర్వాత ఫైనల్లో అయితే నేను గ్లిటర్ షేడ్ కూడా తీసుకున్నానండి. 3D గ్లిటర్ అంటే కూడా ట్యూబ్ లాగా మనకి ఫ్యాబ్రిక్ గ్లూ పెయింటింగ్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. అవుట్లైన్ మనం ఏవైతే మగ్గంతో ఒక్కొక్కసారి మనం వేస్తామో అదేవిధంగా గ్లిటర్ ఫినిషింగ్ వచ్చిందంటే చాలా బాగుంటుందని ఫ్లవర్ మొత్తం కూడా టోటల్గా అయిపోయిన తర్వాత, అంటే పెయింటింగ్ అయిపోయిన తర్వాత గ్లిటర్తో కూడా ఫినిష్ చేసేసానండి. సో అది కూడా వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి.
ఇంకా చూస్తున్నారు కదా! సో, పెయింటింగ్ ఫస్ట్ అయితే పింక్ కలర్ వేసేసాను. ఆ తర్వాత పింక్ అండ్ వైట్ కలర్ వచ్చే విధంగా కూడా షేడ్స్ అనేది ఇచ్చి ఔటర్ లుక్ అయితే పింక్ కలర్ లైనర్‌తో అంటే స్మాల్ సైజ్ వస్తుంది కదా! 0 సైజ్ బ్రష్‌తో ఔటర్ లైన్ పింక్‌తో కూడా ఇచ్చానండి ఒక కోటింగ్. అప్పుడే మనకి అపియరెన్స్ బాగా ఉంటుందని. సో, ఇలా నేను ఔటర్ కలర్ కూడా పింక్ అనేది ఇచ్చేసాను. ఇంకా చూస్తున్నారు కదా! ఇదే 3D గ్లిటర్ షైనింగ్‌గా చాలా బావుంటుందండి. సో, మనం ఔటర్ లైను ఇలా కూడా వేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ గ్లిటర్ కూడా వస్తుంది. అంటే షైనింగ్ లేకుండా కూడా వస్తుంది. ఓన్లీ గోల్డ్ పెయింటింగ్ లాగా ఉంటుంది. సో, దాంతో కూడా మనం ఔటర్ లైన్ అయితే వేసుకోవచ్చు. తంజావూరు పెయింటింగ్స్‌లో ఎక్కువగా ఆ గ్లిటర్ అయితే యూజ్ చేస్తారు. నార్మల్ పెయింటింగ్స్‌లో అయితే గనక మనం ఈ గ్లిటర్‌తో గనక ఔటర్ లైన్ ఇచ్చామంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి. సో, చూసారు కదా! సో, ఈ విధంగా నేను ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క కలర్ వేసేసుకొని ఇంకా కొమ్మలకన్నిటికీ కూడా ఇండియన్ రెడ్ కలర్ కానీ లేదా బ్రాంజ్ కలర్ అంటాం కదా! సో, దాంతో కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. కొన్ని లీవ్స్ అయితే వైట్ కలర్ మిక్సింగ్ వచ్చేటట్టుగా 2 మిక్స్ చేసి లైట్‌గా అలా అప్లై చేశానండి. సో, చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం చాలా ఈజీగా పెయింటింగ్స్ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మనకి ఫినిషింగ్ వచ్చి ఫ్రీ హ్యాండ్ అంటే మనం ప్రింట్అవుట్ కూడా వేసుకోకుండానే ఫ్రీ హ్యాండ్‌లో కూడా వచ్చేస్తాయండి వేసే కొద్దీ కూడా. సో, చూస్తున్నారు కదా! ఆరెంజ్ కలర్ ఫ్లవర్‌తో కూడా నేను ఈ విధంగా అయితే వేసేసానండి. ఎందుకంటే మనం ఇంతకు ముందుగా చూపించిన పింక్ కలర్ మాత్రమే చూపించాను కదా! సో, ఆరెంజ్ కలర్ చూపించలేదని మళ్ళొక చిన్న ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ శారీలో అంటే పెద్ద బంచెస్ ఓన్లీ వేసేసుకున్నామంటే మనకి హెవీగా అయిపోతుందని చిన్న చిన్న బంచెస్ అంటే ఒక చిన్న ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ కూడా నేను శారీ మొత్తం కూడా ఇచ్చానండి. ఎందుకంటే మరకలు ఉన్న ప్లేస్‌లో పెద్ద పెద్ద బంచెస్ వేసేసుకొని ఇంకా అక్కడక్కడ కూడా ఒక్కొక్క చిన్న మరక అనిపించింది. సో, ఎందుకు టోటల్‌గా అంటే ఆ మరకలు మనకి ఏమాత్రం కూడా డౌట్ లేకుండా అంటే చూసే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తూ ఇంకా కుచ్చుల దగ్గర అలాగే పళ్ళు పాటలో మాత్రం నేను పెద్ద పెద్ద బంచెస్ అనేది వేసేసానండి. ఎలాగో వేస్తున్నాం కదా అని. ఇంకా ఇంతకు ముందుగా చూపించింది మీడియం అనమాట. సో, పెయింటింగ్స్ మనకి ఫ్యాన్ గాలికి కానీ ఎండలకు కానీ తొందరగా ఆరిపోతే గనక మనం ఆ మీడియం కొద్దిగా డ్రాప్స్ అనేది వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మనం పెయింటింగ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేను మగ్గం మీద డైరెక్ట్‌గా ఫిక్స్ చేశాను కాబట్టి తొందరగా 1 ఆర్ 2 డేస్‌లోనే శారీ అనేది మనం వేసేదాన్ని బట్టి 1 డేలో కూడా అయిపోతుందండి. ఫ్రేమ్ పైన అయితే గనక ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా పడుతుందనమాట. సో, చిన్న ఫ్రేమ్స్ కూడా వస్తాయి కదా! సో, అలాంటివి కూడా మనం తీసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఈ డిజైన్ అయితే గూగుల్‌లో మనకు నెంబర్ ఆఫ్ దొరుకుతాయండి. వాటి ప్రింట్అవుట్ తీసుకొని కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా! సో, నేనైతే అక్కడక్కడ బంచెస్ అలాగే పెద్ద బంచెస్ కూడా వేసేసుకొని శారీ మొత్తం కూడా ఇలా అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా టోటల్ అయితే ఇలా వచ్చిందండి. ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ పెట్టారంటే గనక నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చి ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటానండి. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌లో ఆల్ ఆప్షన్ గనక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్‌లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు